నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంకు నిధులు 2 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ ఎస్ఈబీ రద్దుకు మంత్రివర్గం ఆమోదం. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్. విద్యతో పాటు మహిళలు స్వీయ రక్షణపై దృష్టి పెట్టాలి. మహిళల రక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న ఎమ్మెల్యే నసీర్. పార్కులు, వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే గలా మాధవి వ్యాఖ్య. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలకు సంబంధించి 2 నోట్స్ను కేంద్రం క్లియర్ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే నిర్ణయమని అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. 2027 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఇచ్చారు. దీంతో పోలవరం నిర్మాణాన్ని ట్రాక్లో పెట్టగలిగినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగిందని చంద్రబాబు అన్నారు. అలాగే కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం శుభ పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్న చంద్రబాబు గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర పరువు పూర్తిగా పోయిందన్నారు. కేంద్రంలో ఏపీ అధికారులను పనికిరాని వారిలా చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలి కుదిలి పెట్టేశారు. దీంతో ఆగస్టు 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి. ప్రొటెక్ట్ చేసుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యాంలో కూడా జెట్ డ్రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం, గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు. చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కాగిత రహితంగా ఈ కేబినెట్ ను నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం పేషీ, సీఎంఓ అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి కేబినెట్ అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలను కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రగతి పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక 55వ డివిజన్ డొంక రోడ్డు 3 వంతెనల వద్ద 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కొద్దిపాటి వర్షానికే జలమయంగా మారే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్నారు. అలాగే వసంతరాయపురం రోడ్డును కూడా ఆధునీకరిస్తామన్నారు. నిర్దేశిత సమయంలోనే సీసీ రోడ్ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు సౌపాటి రత్నం, గోళ్ల ప్రభాకర్, నాయుడు మధు, నవీన్, పాటిబండ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిగా ఉన్నటువంటి డొంక రోడ్డు ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య 300 కింద ఉన్నటువంటి రోడ్డు. అలాగే చుక్క వర్షం పడినా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నీళ్లు ఆగిపోయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూడకుండా డ్రామాలు ఆడినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు సీసీ రోడ్డుతో పాటు ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 20 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డొంక రోడ్డు ప్రాంతం అమరావతి రోడ్డు నుంచి కొత్తపేటకి వెళ్ళేటువంటి ఈ రోడ్డు ముఖ్యంగా 3 వంతెనల కింద ఉన్నటువంటి వాటర్ ఆగకుండాటువంటి పరిస్థితితో పాటు రాబోయేటువంటి రోజుల్లో డొంక రోడ్డు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఏదైతే మెయిన్ బొంగరాల బీట్ రోడ్డు ఉందో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతాం. కొరటిపాడు ట్యాంక్ బండ్ వాకర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గాదే రత్నారెడ్డి, అధ్యక్షులుగా అన్నసాని బాజీ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్, టీడీపీ నాయకులు మద్దిరాల మేనీ తదితరులు పాల్గొన్నారు. పార్కులతో పాటు వాకింగ్ ట్రాక్ల అభివృద్దికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వాకర్స్ కు మౌలిక వసతులు కల్పించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. సంవత్సరం నుంచి విద్యుత్ వెలుగులు లేక రాత్రిపూట వాకింగ్ చేసే వాళ్ళకి ఎంతో ఇబ్బందికరమైన ఈ ట్రాక్ నందు మరియు ఉదయం 4 గంటలకే మన ట్రాక్కి వచ్చేస్తూ ఉంటారు. అందరూ విన్నవించుకుంది మొదటి మాట లైట్లు వెలిగించండి. మేము ఎన్నికైన తర్వాత శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి దృష్టికి నేను సాయంత్రం తీసుకెళ్ళిన వెంటనే ఏఈ గారు, ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ ఆ కాంట్రాక్ట్తో మాట్లాడి ముందు తక్షణమే 30 లైట్లు ఆదివారం ఎన్నుకున్నాం, సోమవారం సాయంత్రం 30 లైట్లు వెలిగించారు. వెలుగులు మొట్టమొదట ఈ ట్రాక్ నింపి అట్లానే కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులకి పాలకవర్గానికి మొత్తానికి ప్రత్యేకంగా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే సీతారామయ్య గారని ఈ ట్రాక్కి మంచి పేరు తీసుకొచ్చారు, ఆ సీతారామయ్య గారు ఎట్లా ఈ ట్రాక్ని మంచి గ్రీనరీ కానివ్వండి, ట్రాక్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించి
బాగు చేశారో వారి సూచనలతో సలహాలతో, అట్లానే కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారుల సూచనలతో సలహాలతో మీరు దీన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కొత్త కమిటీ రాత్రికి ఫామ్ అవ్వడం జరిగింది. ఇందులో చాలా పెండింగ్ వర్క్స్ ఇప్పటికే మిగిలిపోయి ఉన్నాయి. కమిటీ ఫామ్ అవ్వక ఇంకా వెనకబడిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా ఫాస్ట్గా ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్న వెంటనే కూడా సమస్యల మీద దృష్టి పెట్టాం. అలాగే ఇక్కడ ఉన్న లైట్లని ఫస్ట్ ముందుగా మార్చుకోవడం జరిగింది. అండ్ ట్రాక్కి చాలా సమస్యలు ఉన్నాయి. వాచ్మెన్ సమస్య కానివ్వండి, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, జిమ్, అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కరించాలి. ఆల్రెడీ జీఎంసీ వారి నుంచి 3,40,00,000 నిధులు దీనికి కేటాయించబడ్డాయి. కాంట్రాక్టర్ గారిని మళ్ళీ పిలిచి దీన్ని వర్క్స్ రీస్టార్ట్ చేయించే విధంగా అందరం చేస్తాము. కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్ వర్కర్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఈ ట్రాక్ సుందరీకరణలో కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా చాలా ఆహ్లాదభరితమైన ఉత్తమమైన ట్రాక్గా పేరు వచ్చేలాగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కృషి చేస్తారు. వారికి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ మెణితురు మల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. I, Ventura Malli Gopal Krishna Rao, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God with the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing in ceremony is concluded. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ సమావేశం అందరం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేసిన ఈ వేడుకల్లో క్రిస్టినా పాల్గొని జన్మదిన వేడుకల కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ ఉద్యోగులు క్రిస్టినాను పుష్పగుచ్చాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మీ అందరి సహాయ సహకారాలతోటి క్రిస్టినమ్మ గారు వారు అనుకున్నటువంటి మంచిని చేయడానికి ఉంటారని చెప్పి మీ అందరు సహకరించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అంబరాన్నంటే ఇంత సంబరాలుగా మీరు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రిస్టినమ్మ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ముందు కూడా ఎంతో నూతన ఉన్నతమైనటువంటి పదవుల్లో కూడా కొనసాగాలని, పేద ప్రజలకు సహాయం చేసే ఒక అమ్మగా ఆమె ఎప్పుడూ ముందుంటారని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకా భగవంతుడు ఇంతవరకు ఆయుష్నిచ్చాడు. మరి 50 సంవత్సరాలు దాటిని ఇంకా దేవుడు ఇంకా ఆయుష్నిస్తే మంచి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలన్నది నా ఉద్దేశం. తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాను. అలాగే మరి మీ అందరూ ప్రేమ నా పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు మీ మాటలతో నాకు అర్థమవుతుంది. ఎంత ప్రేమను నా పట్ల పెంచుకున్నారంటే ఒక్కళ్ళు కూడా మేడం గారు అన్న వాళ్ళు లేరు. అమ్మా 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 అమ్మా. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాసర్జీ పాల్గొని మాట్లాడుతూ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ట్రంకుపెట్లు ఇవ్వాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అన్నా క్యాంటీన్లకి చేసిన ఖర్చు కూడా వసతి గృహాల అభివృద్ధి కోసం చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే
పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్కడంటే ఒక అధికారి కూడా కనీసం హాస్టల్కి వెళ్ళి ఏం భోజనం పెడతా ఉన్నారు, ఏం అంతా అని చెప్పట్లా. కాబట్టి ఈ జిల్లాలో 10 కోట్ల రూపాయల మెసేజ్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు. ప్రధానంగా 2011లో మొదలైంది ఏదైతే కోడిగూడు సత్రం ఉన్నటువంటి సంక్షేమ భవన్, కానీ 3.5 కోట్లు పెట్టి ఆనాడు కాంగ్రెస్ భవన్ కట్టిస్తే ఇప్పటికి ఇంకా 90 లక్షల రూపాయలు పనులు ఆగిపోయినాయి. ఈరోజు 90 లక్షల రూపాయలు పెట్టి కేటాయించి అయిపోతే దాదాపు 500 మంది పేద వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వచ్చేటువంటి విద్యార్థులకి ఉపయోగపడుద్ది. కాబట్టి తక్షణమే ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే సమగ్ర సంక్షేమాన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్లో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మరి విద్యార్థులకు మెనూ ప్రకారం అమలు చేయాలి. విద్యార్థులకు ఆహారాన్ని అంటే మరి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్లలో ఒక వ్యక్తికి 90 రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థికి రోజువారీగా 53 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. కనీసం జైల్లో ఉండే ఖైదీకి మరి 83 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కానీ విద్యార్థికి మాత్రం 53 రూపాయలు ఏ విధంగా సరిపోతుందని మేము అడుగుతా ఉన్నాం. బాడేపేటలోని సిపిఎం కార్యాలయంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావుతో పాటు రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేని పక్షంలో మరోసారి ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, అదేవిధంగా ఆ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేటువంటి ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి మళ్ళీ ప్రజలను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు కనుక ఈ విద్యుత్ సంస్కరణను కొనసాగిస్తే మేమంతా 9 వామపక్షాలు ఆందోళన చేస్తామని చెప్పేసి విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి వాళ్ళకి నివాళులర్పించి ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విద్యుత్ సంస్కరణను మానుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో జరిగినటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమంలో కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 3 అమరులయ్యారు. కొన్ని వందల మంది గాయాలైనాయి. అనేక మంది నాయకులు కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఇంత ఉద్యమం జరిగిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేయటం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు విద్యుత్ రేట్లు పెంచడానికి ముందుకు రాలేకపోయినాయి. కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ విద్యుత్ సంస్కరణలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. స్మార్ట్ మీటర్ల పేరుతో మళ్ళీ తిరిగి జనం మీద, ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే జరిగేటైతే మాత్రం మళ్ళీ తిరిగి ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల స్వీయ రక్షణ, హక్కులు, సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. విద్యతో పాటు స్వీయ రక్షణపై కూడా యువతులు దృష్టి సారించాలని తెలిపారు. మహిళల రక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వివరించారు. సమాజం పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని రాబోయేటువంటి కష్టకాలంలో సమర్థవంతంగా ఎటువంటి ప్రణాళికలతో, ఎటువంటి అవగాహనతో ముందుకు సాగాలో దిశానిర్దేశం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతులు పెద్ద ఎత్తున చదువుతో పాటు ఈరోజు అవసరమైనటువంటి అవగాహనను కూడా పూర్తిగా తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ఆలోచనల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజైతే ఏ విధంగా అయితే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా ఒక్క కాల్తో పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులను ఎవరైనా మీకు ఆకతాయిలు కానీ ఎవరైనా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అశోక్ నగర్ 4వ లైన్లోని పోలేరమ్మ తల్లి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది.
ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టలో పోలేరమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గోరంట్లోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్లో భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, పూర్ల రామాంజనేయులతో పాటు బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందని, ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు సూచించారు. ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠ చేయడం శుభపరిణామమని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆయుర్వేదిక్ రంగంలోనే ఒక పెద్ద హాస్పిటల్గా 120 బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్గా, ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అలోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రజలు అత్యంత విశ్వసనీయతగా వాడుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లేకపోవడంతో కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ హాస్పిటల్ పేరుతో డాక్టర్ కొండా వెంకటేశ్వర గారు ఈరోజు గుంటూరు నగర కేరళ వైద్యం మొత్తం కూడా మనకి అందుబాటులో మనకి ఈరోజు వారి ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఎక్కడికో వెళ్ళి మనము ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మనకు సిటీలో అదే ఒక ట్రీట్మెంట్ని మనం ఇక్కడే పొందడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. మీ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విరాసిల్లాలని కోరుకుంటూ ఆ ధన్వంతరి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ, మనం గతంలో కూడా మనం ఏదైనా హెడ్ఏక్ ఉన్నప్పుడు కొద్దిగా ఎల్లుల్లి అనేది కొద్దిగా రానుకొని చేసుకుంటే తగ్గిపోయి, అలాగే ఏదైనా మన కాలు నొప్పులు ఉంటే బెల్లం చూసుకుంటే కొంచెం తగ్గిపోయి, మట్టితో మనం కొంత మసాజ్ చేసుకుంటే కీళ్ళు నొప్పులు తగ్గేవి. ఇవన్నీ కూడా ఆనాడు పెద్దలు ధర్మంగానే చేశారు. శాస్త్రంగా ఈరోజు ఇక్కడ ఆయుర్వేదిక హాస్పిటల్లో నిరూపణ చేస్తూ మరి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం. ఈ రోజున లక్షలు మనం హాస్పిటల్స్ ఉపయోగిస్తున్నాం. చేయి పట్టుకుంటే 1000 రూపాయలు, చేయి తీసేస్తే 1000 రూపాయలు. హాస్పిటల్కి వెళ్తే టెస్టులతోటి కొన్ని లక్షలు అయిపోతున్నాయి. అలాంటివి కాకుండా మీరంతా ఒకసారి పల్సు పట్టుకుంటే ఒక మనిషికి ఎన్ని జబ్బులు ఉన్నాయి లోపల అనేటువంటి ఒక కొత్త కళ, భారతీయ కొత్త కళ ఏదైతే ఉందో అది కొండా వెంకటేశ్వర గారు చేయబోతున్నారు. మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఉన్నవన్నీ కూడా వృధా. కాబట్టి అందరికీ రోగాల నుంచి విముక్తి, పూర్ణ ఆయుష్, ఆరోగ్యం పొందాలంటే ధన్వంతరి స్వామిని మనము ఆరాధించాల్సిందే, ఆశ్రయించాల్సిందే. కాబట్టి మన అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మన గుంటూరు నగర ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కూడా ధన్వంతరి స్వామిని ఆయన పూజించి అందరూ ఆరోగ్యాలు పొందగలరని మనవి. అదేవిధంగా మన హాస్పిటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కేరళ పంచకర్మ వైద్యం జరుగుతుంది. అదేవిధంగా శ్రేష్టమైన పొలిటికల్ ఆయుర్వేదశాల కేరళ మందులు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఇక్కడ లభిస్తాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షలతో పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. అధికారులు భయంతో బతుకుతున్నారని మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఆలోచన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు చెప్పిందే వేదం, టీడీపీ నాయకులు చెప్పిందే వేదం, లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం.
ఎవరిచ్చిన ఫిర్యాదు? ఒక పోలీస్ స్టేషన్కి వైసీపీ ఇచ్చిందా, టీడీపీ ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, నాగార్జున ఇచ్చారా? కాదు, ఎవరు ఫిర్యాదు ఇస్తే దాన్ని తీసుకొని రిజిస్టర్ చేయాలి. ఆనాడే అవ్వచ్చు కదా, మేము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదు, మాకు అన్యాయం జరిగిందని ఏమైపోయారని అడుగుతా ఉన్నాం. ఇచ్చిన ఫిర్యాదు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కడితే ఇంక అంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇదేనా న్యాయం, ధర్మం రాష్ట్రంలో? ఈ కక్షల కార్పణ్యాలకి తార్కాణకు విలయతాటం చేస్తున్న తీరుకి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రామరెడ్డి నగర్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన 2 గదులను ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. అద్దె ఇళ్లలో ఉండేవారు చనిపోతే ఆ డెడ్ బాడీలను ఇక్కడ పెట్టుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇది పూర్తిగా ఉచితంగా అందించే సేవ అని, ఫ్రీజర్ను కూడా అందుబాటులో ఇక్కడ ఉంచినట్లు ట్రస్ట్ నిర్వాహకులు సుబాని వివరించారు. అనాథ శవాల్ని సైతం ఆయన దగ్గరికి తీసి ఈరోజు వాళ్ళకి కార్యక్రమాలు జరిపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. వారి కుటుంబ సభ్యులు కూడా చెంత చేరలేని విధంగా ఈరోజు డెడ్ బాడీస్ ఉన్న స్థితిగతుల్లో కూడా ఏమాత్రం జంకకుండా వారి టీం అంతా కూడా తీసుకొచ్చి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వర్తించడం అభినందనీయం. దానికోసం ఆసరాగా నిలబడే ఈ రూమ్లు ఓపెన్ చేసుకోవడం ఈరోజు మంచి కార్యక్రమంగా భావిస్తూ అది నా ఆధ్వర్యంలో జరగడం కూడా నాకు ఆనందం కలిగిస్తూ ఉంది. దీన్ని చక్కగా సమాజ ఉపయోగానికి, సమాజ శ్రేయస్సు కోసం వాడబడుతూ ఉంటుంది కాబట్టి, సొసైటీకి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం కాబట్టి ప్రజలందరి ఆదరణ అభిమానాలు దీనికి ఉండాలి. అదేవిధంగా దీన్ని కొనసాగించే అంటే ఈ సుబాని గారి ఆధ్వర్యంలో జరిగే దీనికి కూడా వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని. ఎన్నో చోట్ల సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ చనిపోయిన తర్వాత, కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత వారి శరీరాల్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారిని చాలామందిని చూశాము. ఆ నేపథ్యంలో రామిరెడ్డి నగర్ నల్లపాడు రోడ్డు 29వ వార్డులో జిఎంసీ వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ గదులు ఎమ్మెల్యే గల్లామాధవ్ గారి చేతుల మీద నుంచి ఈ రుద్ర చారిటబుల్ ట్రస్ట్ హోమ్ని జిఎంసీ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవ్ గారి చేతుల మీద నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి సేవలు సంపూర్ణంగా ఉచితమండి. ఇక్కడ ఎవరు మా టీం ఎవరు ఉండరు. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే అద్దె ఇంట్లో చనిపోయినా, హాస్పిటల్ వద్ద చనిపోయినా అక్కడికి మన రుద్ర ఫౌండేషన్ తరఫున అంబులెన్స్ వెళ్తుంది. చనిపోయినటువంటి వారి శరీరాన్ని అంబులెన్స్లో రిసీవ్ చేసుకొని హోమ్ వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తారు. మార్చరీ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేస్తారు. గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ల ఏర్పాటుకు, అనువైన స్థల గుర్తింపుకు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, సిటీ ప్లానర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 3 కమిటీలను ఏర్పాటు చేశామని, వీధి వ్యాపారులు కూడా ఆయా జోన్లకు వెళ్లడానికి సమాయత్తం కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.